పక్క రాష్ట్రాల సీఎంల అపాయింట్మెంట్ తనకు అవసరం లేదన్నారు కొడాలి నాని. రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారని తెలిపారు. పక్క రాష్ట్రంలో ఎన్నికలతో తమకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్లో చేరిన షర్మిలకు రేవంత్ మద్దతివ్వటంలో వింత ఏముందన్నారు. రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటానికి కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా? మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం. అక్కడ ఎవరు గెలుస్తారు ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు, దూరంగా వెళ్ళిపోవటం ఉండదు. ఆయన లిమిట్స్లో ఉంటాడు. ట్విట్టర్లో పెట్టాడు ఆయనకి అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటి తిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయన తొంటి ఏమి విరగలేదు కదా, ఈ నెల పరామర్శించారు అవటానికి. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం, ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడి నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ దగ్గరికి వెళ్ళటం. రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి సుప్రీమా? వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు. ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు. ఏం దీనికి ఫోన్ చేసేది? రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు. లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ బైస్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు? ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా.